ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు కదా. రెండో వాడు పండు, ఆడిని చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. అటాక్. ధర్మం చేయ బాబా. కలద్దాలు పెట్టుకోండి కాదు. ధర్మం చేయ బాబా. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంకా పొట్టేస్తున్నావు కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్, ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తాడు? అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్దాను కానీ పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో రే ఎవడో నా బొమ్మ ఎక్కింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటిలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రాయనిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. సర్లే జాను జాను జాను, అంత కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని మీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవదాంలో క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవడు రావడు? వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి. లేవని చెప్పాను కదా, వెళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తాను చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదల నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి? జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు,
రాలా లాగాడు రాలా మహాబలవంతుడు కదా గట్టిగా పట్టుకు లాగాడు అయినా రాలా మళ్ళీ లాగాడు. చూడు కొట్టమ్మా నా జాను గురించి నాకు తెలీదా దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా నా బతుకు తగలయ్యా నేను కావాలని నీ మీద పడతానమ్మా అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ వద్దమ్మా ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా నేను ఏమన్నా చేయడానికి పని చేశారా? అవును వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని ఇక చేసుకోట్టు ఇట్టా కొట్టి కొట్టి ఇప్పుడు 50 క్లాసులు పాల్గొట్టా అంటే హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. అప్ప మామ మందు తాగు. ఓకే ఆకు ఏమొచ్చింది? అల్లుడు పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చేమో గాని మళ్ళాంటి జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. యా ఈరోజు వేలం పాటలో నాకు అవమానం జరిగింది. నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొపరేటర్ గారు ఇంత లేడు. వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకుని బయటికి తోసాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఓకే చియర్స్. ఏంటి మావా పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. చం చం లే 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 శ్రీకన్యా లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్ వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా ఆగరా. నేనాగను రేయ్ నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను రేయ్, నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలురా. రేయ్, నన్ను రేప్ చేస్తావా? ఏమండి 104సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క అక్క నా మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది. కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక నేను వెళ్ళి టీ తీసుకొస్తా. వెళ్ళదు కూర్చో. హ్మ్? ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు.
జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ అక్క ఏం చెప్పావక్క, నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు ఎప్పుడు ఉప్పాయనా? ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా? పైగా ఉప్పు ఎక్కువేసి రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్టే కట్టాను కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. నాకు నిక్కరేయ్. నాన్న నాకు ఆకలేస్తుంది. నాన్న నా తయ్యి. షూ, గొడవ చేయకండిరా. బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? నాన్న నాకు జడై. ఎందుకే జడ? నాన్న నా నిక్కరు. నాకు ఆకలేస్తుంది. ఉండండి రా. ఓ పని చేయండి రా, నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరే, నువ్వు వాడికి టైగట్టు, నేను మీ అమ్మకి కాఫీ. అక్కడ పెట్టు. మంగ, ఆఫీస్కి వెళ్తున్నాను, దారి ఖర్చులకి 100 ఇస్తే. ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవటానికి ఆ ప్లేసే దొరికిందా? ఆ, మామా ఆ, నువ్వు మేనేజర్ కాదా? ఏంటి నువ్వు రా. కాఫీ మీకే? ఎక్కడికి? ఆ, ఏంటి మామా లంచం తీసుకున్నావా? ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు. లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగమే వచ్చింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి? మేనేజర్ లింగమే, నేను లింగానే. కాకపోతే వాడు గోల్డ్ లింగం, నేను కోట్ లింగానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మగడా? అత్తకి తెలుసా? ఏంటి తెలిసేది? మామూలుగానే ఈ ఫేస్ కు మేనేజ్ అవ్వడం కష్టం, ఇంకా ప్యూనియన్ తెలిస్తే అంతే సంగతులు. అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా. తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా. తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తన మా అన్నయ్య. మీ అన్నయ్య? సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల? ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా, జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, ఆ, అంతేనా? అంతే. వస్తాలే. వెళ్ళు. ఆ. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే. దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీస్లో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే ప్లీజ్.